హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటో థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ఇక్కడైతే మా పాప ఈ వీడియోలో హాయ్ మేము బయటికి వచ్చామనే అని చెప్తుందండి. ఇది ఎక్కడ ఈ ప్లేస్ అని చెప్పి చూస్తున్నారా? ఇక్కడ మేము ఒంగోలులో ఉంటాం కాబట్టి మేము ఒంగోలులో దగ్గరలో ఉన్న గుల్లకమ్మ డ్యామ్కి వెళ్ళామండి. ఒంగోలులో ఉన్న వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. ఒంగోలు నుంచి మద్దిపాడు వెళ్ళి మద్దిపాడు దగ్గర ఈ గుల్లకమ్మ డ్యామ్ అనేది ఉంటుంది. మేము ఆ ప్లేస్కి విజిటింగ్ కోసం వెళ్ళామండి. మ్యాక్సిమం అందరూ కార్తీక మాసంలో మంచిగా వెళ్తారు వనభోజనాలు చేయడానికి అలాగా. బట్ మేమైతే నిన్న సండే కాబట్టి సండే ఈవినింగ్ అనేది వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాము. చాలా క్లైమేట్ అయితే ఎంత భలే ఉందండి. క్లైమేట్ చల్లగా ఉంది. ఆ టైంలో వెళ్తే మాత్రం వెదర్కి సూపర్ ఉంటుందండి. అయితే ఎంట్రన్స్ అనమాట. నేను ఫస్ట్ ఎంట్రన్స్ అనేది తీయలేదు, తర్వాత తీసాను. చూడండి అసలు ఆ క్లైమేట్, చుట్టూ చెట్లు ఉంటాయి. ఎంత గ్రీనరీగా ఉంటుందంటే అంత గ్రీనరీగా ఉంటుంది. చాలామంది వచ్చారు. కార్తీక మాసంలో బాగా వస్తారని చెప్పాను కదా. కార్తీక మాసంలో చాలామంది, లాస్ట్ డే కాబట్టి చాలామంది వచ్చారు. చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్లా ఈ విధంగా వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఈ వేలో వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది కాబట్టి చాలామంది అక్కడ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా చాలా వరకు ఇంక భోజనాలు అనేది చేస్తారండి. కాకపోతే అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తుందని చెప్పి మేము వెహికల్స్ అనేది అక్కడే స్టాప్ చేస్తున్నారు, ఎంట్రన్స్ దగ్గరే, లోపలికి రానివ్వట్లేదు. సో బై వాక్ ద్వారా మేమైతే అక్కడికి వెళ్ళి మొత్తం చూసుకొచ్చాం. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి డ్యామ్ గేట్లు అండి. ఆ డ్యామ్ గేట్లు పాతవి బాగాలేవనుకుంటా, కొత్తవి చేపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. తెలుగు తల్లి అంటారు కదా, అలా ఇక్కడ స్టాచ్యూ అయితే ఉంది. ముందైతే ఈ విధంగా సీనరీస్ ఉన్నాయి. ఇక్కడైతే కొంతమంది షూటింగ్ కూడా వస్తున్నారండి. ఎందుకంటే సీనరీస్ చాలా బాగున్నాయి. అంటే ఫుల్ గ్రీన్ ఉంది కదా, వింటర్ సీజన్ చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇది డ్యామ్ అండి. అంటే మామూలుగా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నాను కదా, దానికి ఈ విధంగా అయితే వెళ్ళాలి. ఇదైతే మనకు కనపడుతుందంటే డ్యామ్ గేట్లు. ఇక్కడైతే ఒక గేట్ అనేది పైకి తీశారండి. అందుకని సో వాటర్ అనేది కిందకు వస్తూ ఉన్నాయి. అటు పక్క నుంచి ఇటు పక్కకి ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ కొంతమంది కొంతమంది ఫేసెస్ని డ్రా చేశారు. అంటే కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు కదా, పేరు చెందిన వాళ్ళ ఫొటోస్ అనేటివి పెయింటింగ్ అనేది వేశారండి డ్యామ్ పిల్లర్స్కి. సో వాటర్ అయితే చాలా బాగా ఎక్కువే ఉన్నాయి. కానీ డ్యామ్ గేట్స్ అనేది కొన్ని రిపేర్ ఉన్నాయి. సో కొత్త గేట్స్ అనేది ప్రిఫర్ చేస్తుంది. ఇదిగోండి ఇది ఒక గేట్ అనమాట. గేట్స్ అంటే డ్యామ్ గేట్స్ అంటే ఇవి. ఈ గేట్స్ అనేది పైకి లేపినప్పుడు వాటర్ అనేది కింద నుంచి వస్తాయి కదండి. సో ఇక్కడైతే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయలేదు. బట్ కొన్ని గేట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఒకప్పుడైతే బోట్ షికారికి తీసుకెళ్లే వాళ్ళండి, 50 రూపీస్ అలా పే చేస్తే. ఇప్పుడైతే లేదు. సో వాటర్ చూడండి చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్లేసెస్లోకి. సో ఇదిగోండి కొన్ని ఫొటోస్ అయితే డ్రా చేసి ఉన్నారు, పెయింటింగ్తో వేశారు వాళ్ళవి. అంటే కొంతమంది అమరవీరులు ఉంటారు కదా, కొంతమంది మంచిగా పేరు చెందిన వ్యక్తులు ఉంటారు కదా. సో వాళ్ళ పిక్స్ అనేటివి అక్కడైతే పెయింటింగ్తో డ్రా చేశారు. ఇదనేది చూడండి మనం కొద్దిసేపు కూర్చోవడానికి. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా పర్టికులర్గా మంకీస్ అనేటివి చాలా ఉన్నాయండి ఈ ప్లేస్లో. చాలా అంటే చాలా మంకీస్ వచ్చినాయి. ఇక్కడ ఉసిరి చెట్టు అనేది కూడా ఉంది. ఉసిరి చెట్టు కింద చాలామంది వనభోజనాలు అనేది చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఈ డ్యామ్కి గుర్తుగా డాల్ఫిన్స్ అనే సింబల్స్తో ఇలా మేక్ చేస్తున్నారండి వాటిని. ఇక్కడ ఆవు కూడా ఉందండి, అలాగే ఒక సింబల్ ఆవు అనేది వేశారు. వాటర్కి పక్కన ఇట్లా రాళ్ళు అనేది హైట్లో పెట్టి ఉంచారు. సో ఇదిగో ఇది చూపిస్తున్నది కదా, ఎంత పెద్ద రిజర్వాయర్ అంటే చాలా పెద్ద రిజర్వాయర్. ఇది ఏంటంటే డ్యామ్కి అటుపక్క దిగెళ్ళచ్చు అండి. గుడి దగ్గర నుంచి కిందకి మెట్లు ఉంటాయి. సో కిందకి వెళ్ళచ్చు మనం. కొంతమంది అక్కడ స్నానాలు చేస్తున్నారు. కొంతమంది కార్లు అనేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి. సో అక్కడికి దారి అయితే ఉంది ఆ గుడి దగ్గరికి. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. సో ఈ టెంపుల్కి వాటర్ పైప్ లైన్ అండి, కింద వాటర్ ఉన్నాయి. సో మేము కిందకైతే వెళ్ళాము అక్కడికి. ఇక్కడ నుంచి వాటర్ అనేది పైకి అనేది వేశారండి, టెంపుల్ దగ్గరికి పైప్ లైన్ అనేది వేశారు. కొంతమంది వెళ్ళి అక్కడ కూర్చున్నారు కూడా. సో మేము టెంపుల్కి అయితే లోపలికి దర్శనంకి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తున్నారు. జస్ట్ బయట మాత్రమే ఉండి కొద్దిసేపు ఉండి చూసి వచ్చామండి. ఇక్కడైతే రిసార్ట్స్ అనేవి కూడా ఉన్నాయి.
ప్లస్ ఇక్కడంతే కొంచెం కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు రిసార్ట్స్కి, అంటే ఎవరైనా వెకేషన్గా వచ్చి స్టే చేయడానికి కూడా అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గానే ఉన్నాయి. ఇక్కడ నిత్యం అన్నదానం అనేది చేస్తారండి. ఇందాక చూపించాను కదా డ్యామ్ కింద వాటర్ ఉంటాయని, ఈ మెట్ల ద్వారా కిందకు అనేది మనం వెళ్ళిపోవచ్చు, వెళ్ళి అక్కడ స్నానాలు చేయొచ్చు, కొద్దిసేపు అయితే ఉండి రావచ్చండి. ఇదిగోండి ఇక్కడైతే టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, కళ్యాణ మండపం ఉంది, కూర్చోడానికి స్థలాలు ప్లేసెస్ అవన్నీ షెడ్లు అనేటివి ఉన్నాయండి. సో అటుపక్క అయితే కొన్ని వసతి గృహాలు అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కింద పక్క. అలాగే ఇక్కడ ఎప్పుడు నిత్యం అన్నదానం అనేది చేస్తారండి. అలాగే ప్లస్ ఇక్కడ కళ్యాణ మండపం, ఎవరైనా పెళ్ళిళ్ళు, ఇదిగోండి నిత్య అన్నదాన ప్రసాదం అనేది చెప్పారు. కళ్యాణ మండపం అనేది కూడా ఉంది. సో చాలామంది అయితే భోజనాలు తెచ్చుకొని ఇక్కడే తింటున్నారు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. అంటే నేను 2 టైమ్స్ వెళ్ళాను, బట్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చండి. ఎందుకంటే చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ అండి. చాలా మైండ్ని ప్రశాంతంగా అయితే ఉంచుతుంది. సో నేను మా పాప బాగా ఎంజాయ్ చేసింది. మా పాప అయితే మాత్రం ఇదిగోండి ఇవి వసతి గృహాలు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా దాతలుగా ఇవ్వాలన్నా మనం విరాళాలు ఇవ్వచ్చు అక్కడికి. సో ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. క్లైమేట్ మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, కానీ ఆఫ్టర్నూన్ లాగలేదండి, ఈవినింగ్ 4 ఆ టైంలో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం మంచి సమ్మర్ అప్పుడైతే వెళ్ళి ఉండాలన్నా ఉండలేము. క్లైమేట్ మంచిగా ఉన్నప్పుడు కొంచెం తిరగాలని నడుస్తున్నా కానీ ఓపిక ఉంటుంది. అదే సమ్మర్ సీజన్లో అయితే కొంచెం కష్టం కదా. సో అప్లై ఇదిగోండి ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్లోకి వాటర్ పైప్ లైన్ అనేది వేశారు. వాటర్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఎవరైనా దీపాలు కార్తీక మాసం అప్పుడు పూజలు చేసుకుని వాటర్లో దీపాలు వదులుతారు కదా, సో ఇక్కడికి వచ్చైనా వదలచ్చండి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ఒంగోలులో దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి ప్లేస్ని విజిట్ చేయొచ్చు. మా పాప చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. వాయిస్ అనేది మ్యూట్ చేశాను అక్కడ. సో ఈ విధంగా అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి మా పాపతో మేము. అలా మా ఫ్యామిలీ అందరం అయితే మేము వెళ్ళాము. ఇక్కడ చాలామంది వచ్చి కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ అయితే మా పాపని మేము ఒంగోలులో ఉన్న రవిప్రియ మాల్కి తీసుకెళ్ళాము. అక్కడ రవిప్రియ మాల్లో ఫన్ బాక్స్ అనేది ఓపెన్ చేశారండి రీసెంట్గానే. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, ఇప్పుడైతే రీసెంట్గా ఓపెన్ చేశారు. వాళ్ళే సాక్స్లు ఇస్తారు, బట్ ఇక్కడ టైం లిమిట్ అనేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి ఇంత అమౌంట్ పే చేయాలి, 1 అవర్కి ఇంత అమౌంట్ పే చేయాలి. హాఫ్ అన్ అవర్కి నాకు తెలిసి 200 పే చేసినట్టున్నాం మేము. మా పాప మాత్రం చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ అమ్మాయి హ్యాపీనెస్ అనేది అక్కడే అర్థమైపోతుంది. చూడండి ఆ బాల్స్లోకి వెళ్ళాక మనల్ని అసలు పట్టించుకోలేదు, ఇంకా అడగలేదు. జస్ట్ ఇక్కడ పైన ఒక లైన్ ఉంటుంది, కింద అండర్ గ్రౌండ్ లాగా కూడా కిందంతా తిరగచ్చు. ఇది జంపింగ్ పక్కన ఒకటైతే బిల్డింగ్ లాగా, అంటే స్టెప్స్ కాళ్ళతో ఒకదానిపైన ఒకటి పెట్టి ఎక్కడం, ట్రైన్ లాగా కింద లోపల నుంచి రావడం బయటికి, ఇలాగా గుర్రాల మీద ఎక్కి జాతరలో తిప్పుతుంటారు కదా, అలాంటిది ఇక్కడ ఒకటి ఉంది. సో ఫన్ బాక్స్ అనేది చాలా బాగా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అనేది. ఇదిగో హాస్పిటల్ రూమ్, మా పాప తర్వాత అయితే హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి సూది అవన్నీ వేసిద్ది. సో ఇక్కడ బాల్స్ అనేది పైనుంచి కిందకి పడుతూ ఉంటాయండి, కొంచెం టైం తీసుకొని పడుతుంటాయి. సో మా పాపకి ఇక్కడ ఎక్కి ఇట్లా వచ్చింది మళ్ళీ. సో ఇదే విధంగా ఆడుతూనే ఉందండి. మా పాప మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలకి ఫన్ అనేది ఉండాలి, ఎంతసేపు ఇంట్లో ఉండి అలా కాకుండా ఇలాంటి ప్లేసులకి తీసుకెళ్తూ ఉండాలి. మా బాబుకి ఆల్రెడీ బయట అలవాటే ఉంది ఇట్లాంటి ప్లేసులు తిరగడం. సో ఇంకా ఈ బాల్స్ చూసి ఇంకా బాగా అలవాటు పడిపోయి చాలా బాగా అయితే ఆడుకుంది. అసలు రానని చెప్పి గోల్ చేసిందండి చాలా బాగా. ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళాలి, ఎక్కడైనా ఆడిపించుకోవాలంటే ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్ళండి, కొద్దిసేపు వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫ్రీ టైంలోనే తీసుకెళ్ళాలి కాబట్టి సండే అలాంటి టైంలో అయితే తీసుకెళ్ళచ్చు మనం చక్కగా. బాయ్స్కి అయితే బాక్సింగ్ చేయడానికి ఈ విధంగా అయితే బాగా అయితే పిల్లలు ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగా అయితే మేము సండే అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఈ విధంగా అయితే చేసాం. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఐ థింక్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.